నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్కు వస్తూ ఉన్న నలుగురు ప్రవాసులను మనం చూసుకుంటే ఎయిర్పోర్టులో పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వివరాల్లోకి వెళితే కువైట్లోకి నిషేధిత పదార్థాలు తీసుకురాకూడదని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. వివరాల్లోకి వెళితే కువైట్ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం లెబనాన్లోని బీరూట్లోని రఫీక్ హరీరి అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు ప్రవాసులు టర్కీస్ జాతీయులను అరెస్టు చేసిన తర్వాత విమానయాన భద్రతా శాఖ అధికారుల కృషిని లెబనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు మున్సిపాలిటీ శాఖ మంత్రి అహ్మద్ హజార్ గారు ప్రశంసించారు. అలాగే వీరిని ఎలా గుర్తించారంటే కానీ ఈ అనుమానితులు నలుగురు టర్కీస్ జాతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్కు వెళుతూ ఉన్న విమానం ఎక్కడానికి సిద్ధమవుతూ ఉండగా విఐపి లాంజ్లో అయితే వారిని ఆపడం జరిగింది. వాళ్ళు అనుమానాస్పదంగా భయంగా కనిపిస్తూ ఉండడంతో అధికారులు వాళ్ళని బీరూట్ విమానాశ్రయంలో గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత వారిని చెకింగ్ చేస్తే వారి నడుముకు చుట్టిన బెల్టులో మనం చూసుకుంటే దాచిన 20 కేజీల క్యాప్టాగాన్ మాత్రలను అధికారులు కనుగొన్నారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం మనం చూసుకుంటే దర్యాప్తు జరుగుతూ ఉన్నట్లయితే మంత్రి గారు వివరించారు. మాదక ద్రవ్యాలు మరియు నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన దృఢ నిబద్ధతను పునరుద్ఘాటించింది. లెబనీస్ సమాజాన్ని మరియు భాగస్వామి దేశాల సమాజాలను రక్షించడానికి ఈ సమస్య అత్యంత ప్రాధాన్యతగా ఉందని నొక్కి చెప్పింది. కువైట్కు వస్తూ ఉన్న నలుగురు ప్రవాసులు టర్కీ దేశానికి చెందిన టర్కీ దేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నడుముకు మనం చూసుకుంటే క్యాప్టాగాన్ మాత్రలు దాదాపు 20 కేజీలు, అంటే ఒక్కొక్క మనిషి మనం చూసుకుంటే కానీ 5 కేజీల మాత్రలతో నడుముకు చుట్టుకొని వాళ్ళు కువైట్కు వస్తూ ఉంటే కువైట్ విమానానికి ఇంకా ఎక్కేందుకు సిద్ధమయ్యారు. కానీ వాళ్ళ యొక్క కదలికలు అలాగే వాళ్ళను చూసినప్పుడు భయంగా బెరుకుగా కనిపించడం జరిగింది. వెంటనే అధికారులు పసిగట్టి వాళ్ళను తనిఖీ చేస్తే మాదక ద్రవ్యాలు బయటపడడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్ ఎయిర్పోర్ట్లకు వచ్చినప్పుడు కూడా కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు కూడా పట్టుకునేవారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్లోకి రాకుండా మాదక ద్రవ్యాలను నియంత్రించడం జరిగింది. కాబట్టి ఇండియా నుంచి కువైట్కు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో దయచేసి మాదక ద్రవ్యాలు తీసుకొని రావద్దండి. అధునాతన టెక్నాలజీతో మాదక ద్రవ్యాలు మీరు ఎక్కడ దాచిపెట్టినా సరే కానీ ఈ యొక్క టెక్నాలజీతో అయితే అధికారులు పట్టుకుంటూ ఉన్నారు. ఒకవేళ దొరికితే కానీ జైలు శిక్ష లేదా ఉరి శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.